హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను అసలు ఈరోజు వ్లాగ్ పెట్టనేమో అనుకున్నాను. ఏమంటే నాకు థ్రోట్ పెయిన్గా ఉంది. మొన్న గోల్గప్ప తిన్నాను, ఇంకా నెక్స్ట్ డే నుండి కొంచెం లైట్గా పెయిన్ తిన్నా, ఇంకా ఈరోజు కొంచెం ఎక్కువైంది. ఇంకా రేపు అనుకోండి ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకనేసి ఎలాగొకటి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేయాలి అనుకున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేసేసి మేము 8 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనేసి అనుకున్నాము. ఇక్కడ ఖర్చు నాన్న. హ్యాపీ ఆఫ్టర్ టీవీ కోసం వెయిటింగ్ ఏమో రై కారు. నజ్జు పిన్ని అనండ్రా, అక్క అనకండ్రా. బాగుంటుందా? చూడు బాబా, బాగుంటది అంటే ఏంటో. జై దండం పెట్టుకోండి అన్న. ఇంకా అలా ఆ రోజు 8 కల్లా స్టార్ట్ అయిపోదాము, 9:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. 9:30కి నజ్జు వచ్చేస్తుంది, పికప్ చేసేసుకోవచ్చు అనుకున్నాము. కానీ ఇంటి దగ్గరే 8:30 అయింది. హ్యాపీ చూసారా, మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. అదే మరి యాక్చువల్ గా మేము 8కే బయలుదేరేస్తాము ఇంటి దగ్గర నుండి అనుకున్నాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి 1 అవర్కి వెళ్ళిపోతాము. కాకపోతే ఇంకా హాఫ్ అన్ అవర్ ఏమంటే ఇలా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్దాము, అప్పుడు తీరిగ్గా 9:30కి వెళ్ళిపోవచ్చు అలా అనేసి అనుకున్నాం. కాకపోతే ఇంటి దగ్గర 8:30 అయ్యేసరికి ఇంకా అది మ్యాప్స్లో 9:30 బయలుదేరితే అక్కడికి రీచ్ అయ్యేది మేము 9:30కి అన్నట్టుగా చూపించింది. ఇంకా అవ్వదు కదా, వెళ్ళిపోదాంలే అనుకున్నాం. కానీ ఇదిగో వీళ్ళకి ఆకలేస్తూ ఉంది. సో మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అక్కడ ఏదో ఒకటి అడుగుతారు. అక్కడికంటే ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి తినేసి వెళ్దాంలే బాబా, 5 మినిట్స్ ఏం కాదు. నజ్జు బయటికి వచ్చేసరికి ఆ టైం అయిపోతుందిలే, మనం తీసుకోవచ్చు నజ్జుని అలా అనేసి అనుకొని ఇంకా ఆగామన్నమాట. సో ఇంకా నేను బిసిబేలాబాద్ హ్యాపీకి వచ్చేసి వడ కావాలంట. అలా సుదర్శన్ వచ్చేసి టెడ్డీ కోసం పలావ్ రైస్ తెచ్చాడు, ఇంకా సుదర్శన్ దోశ తెచ్చుకున్నాడు. సో బాగానే ఉంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్ లో మీకు ఒక వడలాగా చూపించాను, అది అక్కి రోటీ. ఆ వడనా చెప్పండి అని చెప్పాను కదా, అట్లా ఫ్లాప్. అది అక్కి రోటీ కాదంట, సుదర్శన్ చెప్పినట్టే వడ. కానీ సుదర్శన్ మధుర వడ అలా అనేసి ఏం చెప్పలేదు, జస్ట్ నార్మల్ వడ ఉంటుంది బుజ్జు, అది నేను ఇంతకు ముందు తినున్నాను అని చెప్పాడు. ఇంకా మన కామెంట్స్ లో కూడా మైసూర్ ఫేమస్ అక్క, అది భలే ఉంటుంది అని కూడా చెప్పాడు. సో మనం కర్ణాటక స్పెషల్ అనమాట అది. బెంగళూరులో మైసూర్లో ఆ వడ వస్తే మీరు తినండి, చాలా బాగుంటుంది. మధుర వడ దాని పేరు. ఇంకా ఈ వడ గురించి పక్కన పెట్టేద్దాము, ఇంకా నజ్జు గురించి మాట్లాడుకుందాము. సో నజ్జు వస్తాను, చాలా ఎక్సైటింగ్గా ఉంది, అసలు ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను. ఇంకా సాటర్డే ఎందుకు వస్తుందంటే సాటర్డే సండే టెడ్డీ హ్యాపీ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఇంకా సుదర్శన్ కూడా ఇంట్లోనే ఉంటాడు. సో అట్లా సాటర్డే ప్లాన్ చేసుకుంది అనమాట ఇక్కడికి రావడానికి. సుదర్శన్ హ్యాపీ కార్ పార్క్ చేసుకొస్తాము, మీరు వెళ్ళిపోని బుజ్జు, నజ్జు వచ్చేస్తుందని పంపించాడు. ఇంకా మేము అలా వచ్చామో లేదో నజ్జు వచ్చేసింది. ఇంకా వెంటనే సుదర్శన్ ఫోన్ చేశాను, కార్ పార్క్ చేయొద్దు వచ్చేయమని. There's no more time to hide because సో చూసారుగా, నజ్జు వచ్చేసింది. ఇంకా నజ్జుని ఇంటికి తీసుకెళ్ళిపోవాలి. ఇంకా మీ అందరు డౌట్ ఏమంటే మమ్మీ డాడీ రాలేదా అనేసే కదా. మమ్మీ డాడీ రావట్లేదు, నజ్జు ఒకటే వచ్చింది. ఏమంటే నేను చెప్పాను కదా, నజ్జుకి వీసా ఇంటర్వ్యూ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి, మళ్ళీ ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక వీసా పాస్పోర్ట్ కలెక్ట్ చేయమంటారు, అదొక 1 వీక్ 10 డేస్ పడుతుంది అలా అనేసి. సో అదంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. పాస్పోర్ట్ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత టికెట్ బుక్ చేసేసుకుంది అనమాట నజ్జు. సో రిటర్న్ టికెట్ యూఎస్కి. అదేమంటే సుదర్శన్ ఏమంటే బెంగళూరు నుండి బుక్ చేసుకోమన్నాడు. వీలైతే చూడు నజ్జు, బెంగళూరు నుండి బుక్ చేసుకున్నావు అనుకో, ఇక్కడ నుండి మమ్మీ డాడీ ఇక్కడ వస్తారు, నిన్ను సెండ్ ఆఫ్ చేయొచ్చు మంచిగా ఇక్కడ అనేసి అనుకున్నాము. కాకపోతే అదేమంటే నజ్జుకి హైదరాబాద్ నుండే టికెట్ బుక్ అయిందనమాట. అందుకనేసి ఇంకా మమ్మీ డాడీ అక్కడే ఉండి, నజ్జు మళ్ళీ ఇక్కడ ఉండి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ మమ్మీ డాడీ ఎందుకు అన్నట్టుగా మమ్మీ డాడీ నజ్జుకి
అన్నీ ప్యాక్ చేసి పంపించాలి కదా ఏమేమి కావాలో అవన్నీ. సో ఆ పనుల్లో ఇంకా అక్కడే ఉండిపోయారు. సో నజ్జు ఒక్కటే వచ్చిందనమాట బెంగళూరుకి. ఇంకా ఇది ఫస్ట్ టైం ఇట్లా మా మమ్మీ మా డాడీ నజ్జుని ఒక దగ్గరగా ఒక్కటే పంపించడం, అంటే ఇండియాలో ఒక ప్లేస్కి. ఎప్పుడు నేనైనా నజ్జు అయినా మా మమ్మీతోనే, డాడీతో మమ్మీతో ఇద్దరితో కలిసి వెళ్ళేవాళ్ళం, ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఒక్కటిమే. అట్లా నజ్జుని కూడా ఎక్కడికి పంపించలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట బెంగళూరుకి పంపించడం, అది నా దగ్గరికి. ఇంకా నజ్జుకి అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్ భలే నచ్చేసింది. నేను చెప్పాను ఇది టెర్మినల్ 1, టెర్మినల్ 2 ఉంది, కొత్తగా కట్టారు, అది ఇంకా బాగుంటుంది, అసలు చాలా ప్లాన్స్ ఉంటాయి, భలే ఉంటుంది అని చెప్తున్నాను. నజ్జు యుఎస్ నుండి ఇండియాకి వచ్చేటప్పుడు లాంగ్ హెయిర్ ఉన్నాయి కదా నజ్జువి, ఇప్పుడు చూసారా పొట్టివైపోయి ఉన్నాయి. దాని గురించి మళ్ళీ చెప్తాను. సరే చల్ నజ్జు డిక్కీలో పెట్టేమనరా, అంటే మనం ముగ్గురం వెనకాల కూర్చుందాం. డిక్కీ ఓపెన్ చేసి పెట్టు. ఏ అప్పు అక్కడే కూర్చో, మేము ముగ్గురం వెనకాల కూర్చుంటాం. टेढ़ा डोर थी बीच में बैठती ऐसे ही रानू साउंड तग्గించాను బాబా, సౌండ్ సాంగ్స్ లేవు కదా. నువ్వు ఫ్రంట్ కూర్చోవచ్చు కదా బుజ్జు, ఫ్రీగా ఉంటుంది మనకి. ఫ్రీ ఉంది. బయలుదేరా 2 రౌండ్లు వేసుకున్నాం మేము, డిపాచర్స్ దగ్గరికి వెళ్ళాం. నజ్జు కరెక్ట్ గా వచ్చేసింది బాబా, మేము అట్లా వెళ్ళాము కదా నజ్జు. డెడా మీట్ हो बोले టెడ్డీ హ్యాపీ వాళ్ళైతే నజ్జు కార్లో కూర్చున్నప్పటి నుండి మాట్లాడుతూనే ఉన్నారు, అన్నీ చెప్తున్నారు బెంగళూరులో విషయాలు. మా మమ్మీ మా డాడీ వచ్చేసి వెళ్ళారు కదా, అప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ, సో అవన్నీ. ఇంకా వీళ్ళ స్కూల్ చూపించుకుంటూ వచ్చారు. అబ్బాబ్బా ఎందుకులేండి, అసలు నాకైతే ఛాన్స్ ఇవ్వలేదు నజ్జుతో మాట్లాడడానికి. ఫస్ట్ టైం అనమాట నజ్జు బెంగళూరుకి రావడం, ఇది మన ఇంటికి రావడం. अंदर रख लेंगे. वेलकम राजू, वेलकम होम. वेलकम చేయమంటే నువ్వు చెప్పులు తీసుకున్నావు. अंदर गएंगे. हाँ वो रूम में गएंगे. ब्लॉग्स లో చూసి రియల్ లైఫ్ లో చూస్తున్నా. वाशरूम जाती नहीं जैकेट జస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్లా ఏమో ఫ్లాగ్ హాయిస్ట్ చేయడము. और बप्पा टीके వంట పార్టీస్ కూడా డాడీ తో పిక్ అని పానీ वो अलग था जरा, बोर वाटर लाग ఉంటుంది. నువ్వు बुलाते हैं देख टेडा అది విండో లైట్ వేసుకో, విండో ఓపెన్ చేసి. చూడు ఇక్కడ దొంగదాన్ని చూస్తున్నాను. నాకు నజ్జుకి చిన్నప్పుడు సాఫ్ట్ టాయ్స్ అంటే ఎంత ఇష్టమో, ఇలా అన్నీ చాలా సాఫ్ట్ టాయ్స్ కావాలి, అవి పక్కనే పడుకోవాలి అనేసి, అంటే మా పక్కన అవన్నీ ఉండాలి అనే చిన్న చిన్న కోరికలు ఉండేటివి అనమాట. కానీ అవన్నీ తీరలేదు, అంటే చిన్నప్పుడు తీరలేదు, ఇప్పుడు తీరింది. కానీ ఇప్పుడేమంటే వాటితో ఆడుకోవడము, వాటితో పడుకోవడానికి ఆ టైమే లేదు. ఇంకా నజ్జుకి నాకు కిచెన్ చూపించేస్తాను. ఫస్ట్ కిచెన్లోకి ఎందుకు వచ్చానంటే నజ్జుకి హెడేక్గా ఉందంట, సరే కాఫీ చేద్దాము అనేసి వచ్చాను. पसंद बना लेती हूँ, घर में बना लेती हूँ तो करेक्ट मेजरमेंट से अच्छा मालूम होता है, थोड़ा सा नहीं किया था, कुछ सा नहीं किया तो वो स्ट्रांग हो जाती है.
हमारे पैसा कंटेनर था वो पैंट्री था उसमें एक बुट्टी रखते फोन भी फिल करते ले नहीं ना जो हमें वो में हाथी में सीधा वो पूछी ला जाती मैं क्या करती हूँ बस 1 ईयर कब की तो जस्ट फॉर्मल అజ్జు కూడా కిచెన్ అలాగే పెట్టుకుంటుందంట ప్రొవిజన్స్ అన్ని ఏమంటే బ్యాచిలర్ లైఫ్ ఇక్కడ మ్యారీడ్ లైఫ్ ఒకేలా కనిపిస్తుంది నా అజ్జు కూడా లాస్ట్ కి నా కిచెన్ లోకి వచ్చేసింది. ఇక్కడ ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఫస్ట్ టైం అలా వచ్చారు అంటే మాత్రం కిచెన్ లో నేను షూట్ చేయకుండా ఉండను అనమాట. అది బాగా అనిపిస్తుంది నాకు ఎందుకో కిచెన్ లో పెట్టుకోవడము అట్లా వీడియో ఒకటి. అజ్జు ఇక్కడ టెడ్డీని గమనించండి. నజ్జు అది కాఫీ పెడతా ఉంటే టెడ్డీ నజ్జు కార్డ్స్ ఏమో చూసేస్తున్నట్టుంది. నజ్జువో హ్యాపీవో ఠీక్ దేఖ్ ఫస్ట్ టేస్ట్ కరెక్ట్ బోల్లే. ఇంకా నజ్జుకి ఇచ్చేసిన తర్వాత సుదర్శన్కి కూడా వెళ్ళి ఇచ్చేసి వచ్చాను కాఫీ. ఇంకా మీకు తెలుసుగా నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూనే ఉంటాను, తిరుపతికి వెళ్తూనే ఉంటాను. సో అందుకని నేను ఏమంటే ఏదైనా ప్రొవిజన్స్ ఏమైనా కొనుక్కుంటే బాక్సెస్లో లాగా స్టోర్ చేయను అనమాట, ప్యాకెట్స్లోనే తీసుకుంటాను, మళ్ళీ అది క్లిప్ పెట్టేస్తూ ఉంటాను. సో నజ్జు చూసి అది నేను కూడా సేమ్ అట్లే చేసుకుంటాను అనేసి అంటా ఉండింది. నజ్జుది అంటే బ్యాచులర్ లైఫ్, కొంచెం కొంచెం తెచ్చుకుంటుంది, ఎంత కావాలంత యూజ్ చేసుకుంటుంది, అలా పెట్టుకుంటుంది. నేను కూడా అంతే, నాకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నాగా నేను అట్లే చేసుకుంటున్నానే అనిపించింది. ఇంకా ఆ రోజు సాటర్డే అని చెప్పానుగా నజ్జుకి నేను పప్పుచారు నేర్చుకున్నాను, మమ్మీ చేసినట్టే ఉంటుంది, టేస్ట్ చేపించాలి అనేసి పప్పుచారు చేశాను, వడియాలు వేసాను, అన్నం వేడివేడిగా. ఇంకా నజ్జు కోసం ఏమంటే చికెన్ నేను టేస్ట్ చేయకుండా ఫ్రై చేశాను, ఇంకా పెరుగుంది. चिकन उड़ गया डाले तुम बोली ना क्या हुआ चिकन तो स्पून ले गया ओ क्या करते हो घी लेकर ना घी ఇంత ముందే కదా బాగుందండి, కలుపుకో బాగుంది. ఫస్ట్ వాటర్ పైన నజ్జుకి చికెన్ అంటే ఎంత ఇష్టం అంటే చచ్చిపోతుంది చికెన్ అంటే, అట్లా అనమాట. ఇంకా మిగతా ఏం తినము, చికెన్ మాత్రమే అలవాటు మాకు చిన్నప్పుడు. నేనైతే చికెన్ కూడా నాకు అలవాటు లేదు, కొంచెమే తింటాను. నజ్జుకి మాత్రం చికెన్ ఉంటే చాలు, అంత బాగా తింటుంది. ఇంకా ఇక్కడ తినేటప్పుడు ఏమంటే మమ్మీ డాడీ గుర్తుకొచ్చారు. అరే మమ్మీ డాడీ కూడా ఉంటే బాగుండేదే అనిపించింది, చాలాసార్లు చెప్పుకున్నాం అలా. ये सुदर्शन टेडी हैप्पी द गॉड हैप्पी कॉमिक क्लास చేసింది కదా, అది గ్రేట్ నజ్జు.
ఇంత ముందు కూడా మీకు చాలాసార్లు చెప్పున్నాను, ఎవరు ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు అంటే అదిగో ఆ ఫ్రేమ్స్, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా టీవీ పక్కన, అవే వాటి గురించే మాట్లాడతారు. సో సేమ్ నజ్జు కూడా వాటి గురించే ఎత్తింది. అదేంటో తెలీదు, హ్యాపీ ఉంటుందన్నమాట టాపిక్ ఉన్నప్పుడు, హ్యాపీ ముందే మాట్లాడుతుంటారు. ఇంకా నేను అది ఎక్కడ హ్యాపీ బాగాలేదని చెప్తారు అనేసి డైవర్ట్ చేసేస్తా ఉంటాను. హ్యాపీ భలే వేసింది కదా, అందుకంటే హ్యాపీదే బాగుందని నేనే ముందు చెప్పేస్తా ఉంటాను. ఇంకా ఇక్కడ హ్యాపీ బిల్డప్లు చూసారా, ఇప్పుడు స్కేటింగ్ వచ్చు అనేది నజ్జుకు చూపించాలన్నమాట. స్కేట్స్ వేసుకొని పోతా ఉంది. देख ना जो अच्छे होते हैं जो మీరు వాక్ అవుతానే ఉంటారు, పడుకోడు వాక్ అవుతానే ఉంటారు. ఏదో ఒకటి చేస్తా, నీకేమది హ్యాపీకి మనసంతా నా మీదే ఉంటుంది అనమాట. నేను ఏం చేస్తుంటాను, ఎవరితో ఉంటాను, ఏమేం మాట్లాడుతుంటాను అనే ఉంటుంది. ఇంకా నా పక్కన బ్యాగ్స్ చూసారా, మోహనాకి శిరీషాకి అనేసి తెచ్చింది కదా, నేను మర్చిపోయి వచ్చానని చెప్పానే, పాపం గుర్తుగా మళ్ళీ తీసుకొచ్చింది ఆ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా వెళ్ళి పడుకోవచ్చు కదా, సుదర్శన్ పడుకో అన్నాడు. వెళ్ళి పడుకోరా బబ్బాతో అంటే పడుకోవట్లేదు, మేము పడుకొని ఉన్నాం కదా, అక్కడికే వచ్చి చూస్తూనే ఉంది. నేను ఇక్కడికి వచ్చి సుదర్శన్తో అదే చెప్తున్నాను, బబ్బా చూడు పడుకోవచ్చు కదా వాడు అనేసి. అట్లా ఇట్లా చేసి లాస్ట్కి ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది మా మధ్యలో. ఇంకా ఇలా నేను మా చెల్లి పడుకొని మాట్లాడుకొని ఎన్ని సంవత్సరాలు అవుతా ఉందో అసలు ఏమంటారు, అది ఒకసారి ఊహించుకుంటేనే అసలు నమ్మబుద్దే కావట్లేదు. ఇంకా నేను మామూలుగా మోహనాతో, లక్ష్మితో, శిరీషాతో అలా మాట్లాడుకుంటా ఉంటాను. ఎన్ని మాటలు ఉంటాయో మాకు అసలు సరిపోవు, టైమే సరిపోదు అని చెప్పుకుంటా ఉంటానే. వాళ్ళతో మాట్లాడే డిఫరెంట్ మాటలు ఉంటాయి, ఇంకా మా చెల్లితో మాట్లాడే మాటలు ఎట్లుంటాయి అంటే అవి ఇంకా డిఫరెంట్ మాటలు ఉంటాయి అనేసి నాకు అప్పుడే ఆ టైంలో అనిపించింది అనమాట. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను అజ్జుతో ఇలా కలిసి మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం చెప్పాలంటే. లాస్ట్కి మేము అసలు పడుకోనే లేదు, అలా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అలానే ఉన్నాం. ఇంకా సుదర్శన్ పడుకునే లేచేశాడు. సరే రండి బుజ్జు, బోర్ కొడుతుంది ఇంట్లోనే నజ్జుకి, మరి అట్లా ఎక్కడికైనా తీసుకెళ్దాం నజ్జుని అనేసి అన్నాడు. సరే అని మాల్కి వెళ్దాం బబ్బా అనేసి అడిగారు టెడ్డీ హ్యాపీ వాళ్ళు. ఇంకా అలా మాల్కి వెళ్తున్నాము. ఇంకో హ్యాపీని రెడీ చేస్తుంది మా నజ్జు. ఇంకా నజ్జుని డ్రెస్ చేంజ్ చేసుకుని, నజ్జు నా డ్రెస్సెస్ ఏమైనా ఇచ్చేదా అంటే వద్దు, ఇది బాగుంది, ఇది ఫ్రీగా ఉంది, బాగాలేదా నాకు అంటే బాగుందిలే అని చెప్పాను. సో అదే వేసుకొని వస్తా ఉంది. నజ్జుకి నేను ఆల్రెడీ 2 డ్రెస్సెస్ కొనున్నాను అనమాట. అది వేసుకోవచ్చు కదా, మంచిగా ఉంటుంది అంటే ఇంకా ఉంటాను కదా, ఉన్నీలే మళ్ళీ వేసుకుంటాను నేను, ఇప్పుడే ఎందుకు, ఇది బాగుంది అని చెప్పేసి ఇంకా అదే డ్రెస్ వేసుకొని వస్తా ఉంది. గూగుల్ కంపెనీ చెప్పాను కదా టెడ్డీ హ్యాపీ గురించి. అసలు అబ్బా కార్లో అలా కూర్చుంటామో లేదో, ఇంకా నాకు ఛాన్స్ లేదమ్మా నజ్జుతో మాట్లాడడానికి. టెడ్డీ హ్యాపీ ఇద్దరే అది చూపించుకుంటూ తీసుకొచ్చారు. ఫస్ట్ ఏమంటే శాంతినికేతన్ మాల్కి వెళ్దాము, అక్కడ ఫిష్ బిర్యానీ కొనిద్దాము, మన ఫేవరెట్ అట్లా అనేసి అనుకున్నారు టెడ్డీ నజ్జుగా టెడ్డీ సుదర్శన్. కానీ మళ్ళీ ఏమంటే అక్కడ షాపింగ్ సరిగా ఉండదు, కొంచెమే ఉంటాయి స్టోర్స్ అన్ని. ఇంకా ఫినిక్స్ మాల్ అయితే పెద్దది కదా, అక్కడికి వెళ్దాము అని చెప్పారు. సో ఫినిక్స్ మాల్కి వచ్చాము. ఇంకా అట్లా మాల్లో ఎంటర్ అయ్యామో లేదో లైఫ్ స్టైల్ కనిపించింది. ఇంక ఇక్కడ కొత్తవి పెట్టున్నారనమాట డ్రెస్సెస్. సో చూద్దాము అనేసి అన్నారు సుదర్శన్, అందుకనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇంకా టెడ్డీ సుదర్శన్ ఏమంటే ప్యాంట్స్ చూస్తున్నారు నజ్జు కోసము. ఇంకా దానిపైన టాప్స్ అక్కడ ఉంటే ఇంకా సరే అనేసి మేమిద్దరం కలిసి చూస్తున్నాము. ఇంకా నజ్జుకి తెలియదు అది నజ్జుకే అనేసి, టెడ్డీకేమో అనేసి అనుకుంటా ఉంది. ఇంకా నాకే సరిపోయింది, టెడ్డీకి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్తుంది. पहनती वैसे के मुझे है ना को कई को हंदे ले अच्छा है ना। अच्छा है వద్దంటలేనన్నా, ఇంకోటి చూడిపో, ఇంకా ఎక్కడ ఉంటాయి. के ब्यूटी ट्राई करी नज्जू, के ब्यूटी मेरे पास है, वो ट्राई कर। ड्रेस कॉट सेट्स बोलते नहीं वो, चल सामने नज्जू ऐसा अच्छे है कुर्ती ऐसी। मैं इसलिए छूट में दोनों बदल गए. బ్లూ కలర్
చూడలేదు ఒకటి చూసేసినప్పుడు Crying, the tears are making you blind. The future's far away, but I'll stay. I'll stay. ఇంకా 2 ప్యాంట్స్ 2 షర్ట్స్ తీసుకున్నాము. ట్రయల్ రూమ్లో ట్రై చేసింది, బాగున్నాయి, సరిపోయాయి. ఇంకా అవి తీసుకున్నాము. దాని తర్వాత వచ్చి నేను బెంగళూరుకి వచ్చేసిన తర్వాత నజ్జు అడుగునింది అనమాట, నాకు జూతే కావాలి, జూతేలాగా నాకు ఆమె ఘాగ్రాస్ పైన వేసుకోవడానికి అని అడిగింది. అది అక్కడే దొరుకుతాయి కదా, చార్మినార్లో, బేగం బజార్లో అక్కడ ఉంటాయి కదా అంటే, నేను ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను, నువ్వు ఉంటే చూడు ఆన్లైన్లో, లేకపోతే చూద్దాం బెంగళూరులో ఉంటే చూద్దాము అనేసి అనింది అనమాట. అది గుర్తొచ్చింది నాకు. సరే అనేసి అది కొనుక్కో, ఇక్కడ ఉన్నాయి కదా అంటే, ఆహాహా వద్దు నాకు ఇది కాదులే, నాకు అనేసి స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఉంది ఏమంటే ఇప్పుడు వద్దంట, ఏమంటే నేను కొనిస్తానని చెప్పేసి వద్దంట ఉంది. ఇంకా నజ్జు యూఎస్ నుండి తెచ్చింది కదా కొన్ని లిప్స్టిక్స్ తెచ్చింది, హ్యాండ్ బ్యాగ్స్ అనేసి అన్ని బ్రాండెడ్వి తెచ్చింది, అక్కడ బ్రాండ్స్. సో ఇక్కడ ఇండియాలో బ్రాండ్స్ ట్రై చేయాలి కదా నజ్జు కూడా, అందుకే అనమాట నేను కే బ్యూటీది లిప్స్టిక్ ఉన్న దగ్గర ట్రై చేయని చెప్తున్నాను. ఇంకా మా సుదర్శన్ ఏమంటే టెడీ హ్యాపీ ముగ్గురు కలిసి హ్యామ్లీస్లో ఉన్నారు. ఇంకా హ్యామ్లీస్ అంటే ఎంతో బోరింగ్ గా ఉంటుందో, నజ్జు వెళ్తావా నజ్జు హ్యామ్లీస్కి, వాళ్ళు వెళ్ళున్నారంటే అమ్మమ్మ వద్దు అని. సో మేమిద్దరము అలా తిరుక్కుందాం రా అని చెప్పేసి ఇంకా మేమిద్దరం మాత్రమే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నజ్జు హెయిర్ గురించి చెప్తాను మీకు. మా డాడీ వచ్చినప్పటి నుండి యుఎస్ నుండి వచ్చింది కదా, అప్పుడు ఏంటి నీ హెయిర్ ఇలా అయిపోయింది, నీ హెయిర్ బాలేదమ్మా, హెయిర్ కట్ చేసుకో, ఎందుకు ఇంత పొడుగుగా ఉన్నాయి అనేసి చెప్తూనే ఉన్నా నేను ఉన్నంతసేపు. बड़ा पसंद मुझे। कितने बार टेडी होना हो पीएंगे बोलते अच्छा था। టెడ్డీ ఏమంటే మాల్కి వచ్చినప్పుడు అంతా బోబా టీ కొనుక్కో ఆశక, భలే ఉంటుంది అంటూనే ఉండేది. నాకు ఇష్టం లేదురా, నాకు వద్దురా అనేది. ఆ నజ్జుకు గుర్తుకొచ్చి అడిగితే నజ్జుకు భలే ఇష్టం అంటే అక్కడ తాగుతూ ఉంటుందంట బోబా టీ. ఇంకా అలా మా డాడీ పార్లర్కి వెళ్ళి మా డాడీతో హెయిర్ కట్ చేయించుకుంది. హెయిర్ కట్ చేసినప్పుడు మాత్రం ఆ పార్లర్లో బాగానే ఉండింది, కానీ దాని తర్వాతే ఇట్లా అయిపోయిందంట, నచ్చట్లేదంట నజ్జుకి ఇప్పుడు. ఇంకా మళ్ళీ హ్యామ్లీస్కి వెళ్ళాము. పాపా ఒరిజినల్ పప్పి కొనియచ్చు కదా పాపం. అదేం చేయకో పాప, అలా చేస్తుందంట. పాపం టెడ్డీ హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకేమో చిన్ని పప్పి కావాలి అనేసి మా సుదర్శన్ లాస్ట్కి అదిగో ఆ బొమ్మ పప్పి కొనిచ్చాడు. అదేరా ఇంకా మీకు ఎంత న్యాచురల్గా ఉంది చూడు, పప్పిలాగే ఉంది చూడు అని చెప్పేసి ఏదేదో చెప్పేసి లాస్ట్కి కొనిచ్చేసాడు వాళ్ళిద్దరికి తలా ఒక పప్పీని, చిన్న చిన్న పప్పీలు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానులేండి పప్పీల్ని, ఇంకా నజ్జు డ్రెస్సెస్ని. ఇంకా ఇక్కడ వీకెండ్ అయితే ఏదో ఒక కార్నివల్ జరుగుతూ ఉంటుంది, సో చూపిద్దాం అనేసి నజ్జుని తీసుకెళ్ళాము. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే రెస్టారెంట్కి వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. ఇంకో ఆ పక్కనే నాగార్జున ఉందిగా, మా ఫేవరెట్ రెస్టారెంట్. నాకు సుదర్శన్కి, టెడ్డీకి అస్సలు ఇష్టమే లేదన్నమాట. టెడ్డీ హేట్ చేస్తుంది నాగార్జున అంటేనే, నాకు సుదర్శన్కి మాత్రం భలే ఇష్టం. ఇంకా ఫినిక్స్ మాల్కి వచ్చినప్పుడు అంతా అక్కడ వెళ్ళాలనిపిస్తుంది, టెడ్డీ వల్ల వెళ్ళమన్నమాట. ఇంకా అలా నజ్జు వచ్చిందిగా, ఆ సాగుతో నజ్జు ఇక్కడ భలే ఉంటుంది, పలావ్ తిన్నామంటే ఎంత ఎమ్మిగా ఉంటుందో అని చెప్పేసి తీసుకొచ్చాము. ఈ ఫేస్ చూస్తున్నారా ఎలా ఉందో, నజ్జు కోసం అనేసి గమ్ముగా ఉందన్నమాట. నిజంగా ఇక్కడ నాకు సుదర్శన్కి ఇద్దరికి, అది వెజ్ అయినా కానివ్వండి నాన్ వెజ్ అయినా కానివ్వండి, భలే ఇష్టంగా తింటాము. ఎంత నచ్చుతుందో ఇక్కడ చేసి, అది ఎట్లా ఉంటుంది మన హోమ్ మేడ్ లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇంట్లో పలావ్స్ చేస్తూ ఉంటాను కదా, వెన్స్డే వస్తే చేస్తూ ఉంటాను కదా టెడ్డీ కోసం అన్నట్టుగా, ఇక్కడ తినే అనమాట. ఆ ఇన్స్పిరేషన్ నాకు ఇన్స్పైర్ అయ్యి అవి ట్రై చేశాను ఓన్గా. ఆసమ్ టేస్ట్ ఉంటుంది తెలుసు, అసలు ఎంత బాగుంటుందో. నజ్జుగా టెడ్డీ ఇక్కడ తినిందంటే ఆ పలావ్, ఆశక్క నువ్వు ఇంట్లో చేస్తావు చూడు సేమ్ అలాగే ఉంది అనేసి అంటది. అంటే వాడికి దమ్ బిర్యానీ అంటే ఇష్టం అనమాట పలావ్స్ కంటే, కానీ నాన్ వెజ్ లవర్ కాబట్టి అది ఎలా చేసినా లాస్ట్ తినేస్తుంది. ఇంకోటి ఇక్కడ మా సుదర్శన్కి ఎందుకు ఇష్టం అంటే, ఇగో ఇట్లా అరిటాకుల్లో సర్వ్ చేస్తూ ఉంటారు అనమాట, అందుకనేసి ఇష్టంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి తినాలి అంటే. ఇక్కడ ఫిష్ కర్రీ కూడా భలే ఉంటుంది, చేపల పులుసు. ఇంకా ఇక్కడ మేము బటర్ నాన్ తెప్పించుకున్నాము. ఇది పన్నీర్ ఏదో స్టార్టర్ ఒకటి తెప్పించుకున్నాము.
వెజ్ బిర్యానీ తెప్పించుకున్నాము. పన్నీర్, ఇంకోటి పాలక్ పన్నీర్ కాదు, పన్నీర్ బటర్ మసాలా ఒకటి. ఇంకోటి ఏమంటే నజ్జు కోసం మటన్ పులావ్ తెప్పించుకున్నాము. ఏమంటే ఈ రెస్టారెంట్లో చికెన్ పులావ్ కంటే మటన్ పులావ్ భలే ఇష్టం అనమాట నాకు, సుదర్శన్కి. అందుకే నజ్జుకి టేస్ట్ చేపిద్దాం అనేసి. నజ్జుకి యాక్చువల్గా మటన్ పులావ్ అంటే అంత ఇష్టం ఉండదు. మటన్ అంటే మేము ఎక్కువ తినము, అందుకే మాకు అంత ఇష్టం లేదు. కానీ ఇంకా మటన్ పులావ్ భలే ఉంటుంది, తిను అని చెప్తే ఇంకా పాపం ఒప్పుకుంది. సరే, చాలా బాగా తినింది, చాలా నచ్చింది. ఇంకా బటర్ నాన్ తెప్పించుకున్నాంగా, మాకు వచ్చేసి ఆ వెజ్ పులావ్ ఎక్కువ అయిపోయింది. సో ఇంకా అది పార్సల్ చేపించేసుకున్నాము. సో అంతే, కడుపు నిండా తినేసాము. ఇంకా కాకపోతే ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం అనమాట. అందుకే కార్ ఫినిక్స్ మాల్లో ఆల్రెడీ పార్క్ చేస్తున్నాం కదా అన్నట్టుగా ఇంకా అక్కడ నడుచుకుంటూ వచ్చాం పక్కనే. సో తినేసి వెళ్ళిపోదాం ఒకేసారి, ఏముంది అన్నట్టుగా. ఇంకా ఈ పప్పులు అంటే నజ్జుకు కూడా ఇష్టం అంట. పప్పులు అంటే మళ్ళీ ఎవరో కామెంట్ చేశారు అప్పుడు ఒకసారి, పప్పులు అనరు ఆశ, దాన్ని సోంఫ్ అంటారు అనేసి. నాకు తెలుసు అది అట్లా సోంఫ్ అనేసే అంటారు అనేసి. కాకపోతే టెడ్డీ హ్యాపీ వాళ్ళతో పప్పులు అనేసి అలవాటు అయిపోయి నేను అలానే అనేస్తుంటాను. ఇంకా ఇక్కడ ఏమంటే మేము వెళ్ళేటప్పుడు నాగార్జునకి ఇక్కడ ఈసారి మళ్ళీ వచ్చేటప్పుడు ఫొటోస్ తీసుకుందాం రా ఈ పీకాక్ దగ్గర, భలే ఉంటుంది అనేసి అనుకున్నాము. లాస్ట్ టైం కూడా తీసుకుందాం అనుకున్నాము అప్పుడు వచ్చినప్పుడు మేము, కానీ కుదరలేదు, చాలా క్రౌడ్ ఉండింది. ఒక ఫోటో కూడా సరిగా రాలేదన్నమాట. ఇప్పుడు కొంచెం అంత క్రౌడ్ లేదుగా, ఇప్పుడు తీసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము కొన్ని. నజ్జుకి ఇక్కడ అంతా ఏం కొత్త కాదు, అంటే యూఎస్లో ఇంకా మంచి మంచి మాల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి ఉంటుంది. కాకపోతే ఏంటో మాకు నచ్చింది అనమాట. యాక్చువల్గా మేము ఒక టూర్ ప్లాన్ చేద్దాము, ఒక ట్రిప్కి వెళ్దాము అనేసి అనుకున్నాము, మమ్మీ డాడీ కూడా వస్తే. కానీ డాడీ వాళ్ళు రాలేదు. ఇంకా మేమే నలుగురమే, మేము 5 మెంబర్సే. ఇంకా సరే వెళ్దాము అనుకుంటేమో నజ్జుకి ఏమంటే టైం లేదు, ఇంకా టెడ్డీకి కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడ వెళ్తాం అన్నట్టుగా ఎక్కడ ప్లాన్ చేయలేదు ప్రస్తుతానికైతే. ఇంకా ఈ బాడీ షాప్ది ఫేస్ వాషెస్ చాలా బాగుంటాయి అంట. నజ్జుది ఏదో గ్రీన్ టీది ఒకటి, ఇంకొకటి ఏదో అని చెప్పింది. సో అది యూజ్ చేస్తుంటా నేను మర్చిపోయాను తెచ్చుకోవడం అసలు. ఇక్కడ ట్రై చేస్తాను, తీసుకుంటాను అని చెప్పేసి అంటాను. సరే అనేసి ఇంకా ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయి కదా అన్నట్టుగా చూస్తూ ఉందన్నమాట. లాస్ట్కి ఏమంటే తీసుకునే లేదు అసలు. ఏం తీసుకోవచ్చు కదా అంటే వద్దులే, యూఎస్లోనే తక్కువగా ఉంది ప్రైస్, ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది, ఏముంది లేదో ఒకటి, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాను, అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాను, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కదా ఇంకెందుకు ఈ 4 డేస్కి మళ్ళీ అనేసి అని మరి పాపం తీసుకోలేదు. నిజంగానే దాని ప్రైస్ ఎంత కాస్ట్ ఉంది తెలుసా, 2000 ఉంది, 1200 అంటే ఆఫర్ అయిపోయిన తర్వాత. ఓ మై గాడ్, ఎందుకులే అనిపించింది నాకు కూడా. ఇంక ఇక్కడ వీళ్ళకి డోనట్స్ కనిపించేసాయి. ఇంకా డోనట్స్ కొనుక్కుందాము అనేసి స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ క్రిస్పీ క్రీమ్లో భలే ఆఫర్స్ పెడతా ఉంటారు. ఒక్కొక్కసారి buy 1 get 1 ఉంటుంది, ఒక్కొక్కసారి buy 3 get 3 ఉంటుంది. అట్లా ఉంటాయి అన్నమాట ఆఫర్స్. అలాంటప్పుడు మంచి ఫ్లేవర్స్ ఉంటాయిగా, అవన్నీ చూస్ చేసుకుంటారు. 2 days ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ వేట్ చేసుకొని మరీ తింటుంటారు. ఇంకా మా హ్యాపీ దానకన్య అయితే 2 పెట్టుకొని వెళ్తుంది బాక్స్లో. ఒకటి వాళ్ళ ఫ్రెండ్కి ఒక డోనట్ అంట, వీడికి ఒక డోనట్ అన్నట్టుగా. ఇంకా ఆ బ్యాగ్ యాపీ పట్టుకుంది అనుకోండి, టెడ్డీకి టెన్షన్గా ఉంటుంది, అవంతా పాడైపోతాయి, కదిలిచ్చేస్తుంది, ఆ ఫ్లేవర్స్ అన్ని కలిసిపోతాయి అన్నట్టుగా. ఇంకా వెళ్తూ ఒక ఫ్యామిలీ పిక్ పెట్టుకుందాము, గుర్తుగా ఉంటుంది కదా నజ్జు వచ్చింది అన్నట్టుగా ఇక ఒక ఫోటో తీసుకున్నాము. సో అంతే, మాల్లో భలే ఎంజాయ్ చేసాము. అంటే పొద్దు నుండి చాలా జరిగిపోయాయి కదా, అసలు ఇదంతా ఒక్కడేనేనా అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత బాగుండింది ఆ రోజు, అట్లా జరిగిపోతా ఉండింది. ఆ రోజు అనిపించలేదు. ఈ బ్లాగ్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏందబ్బా ఇది చేస్తుంటే వస్తూనే ఉంది, ఇంత పెద్దగా ఉంది ఏంటి అనేసి ఇన్ని చేసాము 1 డేలోనే అనిపించింది. మనము చాలా కోరికలు దేవుని కోరుకుంటాము, పాపం ఇస్తాడు దేవుడు. కాకపోతే ఒకటి కోరుకుంటే ఒకటి ఉండదు అంటారే, ఒకటి దొరికితే ఒకటి ఉండదు అంటారే. అట్లా నజ్జు రావాలనుకున్నాను, నజ్జుని కలిశాను, నజ్జు బెంగళూరు కూడా వచ్చింది. కాకపోతే ఎలాంటి టైంలో వచ్చిందంటే టెడ్డీ ఎగ్జామ్స్ టైంలో వచ్చింది. సో వచ్చినా ఎట్లా అంటే నజ్జు వస్తే అది చూపించాలి, ఇక తీసుకెళ్ళాలి, అవన్నీ అనుకొని ఉంటాను కదా, అవన్నీ జరగవు అనమాట. కానీ నజ్జు వచ్చింది మాత్రమే జరిపించాడు దేవుడు. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఈ దేవుడు ఎన్ని ప్లాన్స్ వేస్తాడు కదా అబ్బా అనిపిస్తూ ఉంటుంది. మనం అడిగింది ఇచ్చినట్టే ఇచ్చేస్తాడు, కానీ ఇవ్వడు, అంటే ఇచ్చినట్టు ఉండదు అనమాట. ఇంకా అంతే, ఎలాగో డిన్నర్ కూడా అయిపోయింది. చాలా టైర్డ్ అయిపోయి ఇంకెప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పడుకునేద్దామా అనిపించేలాగా అయిపోయింది. అవును తిరుగుతాను. అదిగో ఆ పప్పీస్ని కొనిచ్చేసాడు, పాపం వీళ్ళని హ్యాపీ చేసేసాడు మా సుదర్శన్.
ఇంకా ఈ శారీస్ ఏమంటే మేము మధ్యాహ్నం పడుకోలేదని చెప్పాను కదా, మాట్లాడుకుంటా ఉన్నాం. దాని తర్వాత శారీస్ అన్ని చూపించాను. నజ్జు కొన్ని శారీస్ కావాలి అనేసి అడుగు ఉండిందన్నమాట. నువ్వేం వేస్ట్గా కొనదు, నా దగ్గర చాలా ఉన్నాయి, నువ్వు చూద్దు కానీ నీకు కావాల్సింది తీసుకో అని చెప్పేసి చెప్పున్నా. సో అలా వచ్చిందా, ఇంకా అవన్నీ చూపించాను దగ్గర ఉన్న శారీస్ అన్నీ. ఇంకా నజ్జుకి నచ్చినాయి, ఈ 3 నచ్చాయి. మళ్ళీ ఎక్కువ చాలా నచ్చాయి, కానీ అవేమంటే లగేజ్ సరిపోదు కదా. ఇంకా మళ్ళీ ఏదో ప్యాకింగ్ అక్కడ మమ్మీ మా డాడీ చేస్తున్నారు. ఇంకా అందుకులే నాకు మరీ ఎక్కువ తీసుకెళ్ళాను అన్నట్టుగా ఒక 3 సెలెక్ట్ చేసుకుంది అనమాట. సో నేను చూపించే శారీస్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఈ శారీస్ జాగ్రత్తగా పెట్టుకొని ఉంటాను నేను. ఇంకా అవి నచ్చి సరే అనేసి అది తీసుకెళ్తాను అనింది. తెలిసిందేగా యుఎస్లో ఎంత కాస్ట్లీ ఉంటాయో, బొటిక్స్ ఉంటాయంట అక్కడ తీసుకోవచ్చు, కానీ ఎంత కాస్ట్ ఉంటుందంటే అంత కాస్ట్ ఉంటుంది. మనం అసలు నాకైతే తీసుకోబుద్దే కాదు, అందుకనేసి గమ్ముగుండిపోతాను. ఎక్కడైనా ఫంక్షన్కి ఎక్కడైనా ఏదైనా ఏమంటారు వాళ్ళ ఫ్రెండ్స్వి ఉంటాయి కదా పార్టీస్, అట్లాంటివి పార్టీస్ అంటే శారీస్ ట్రెడిషనల్గా ఉండేటివి. సో అలాంటప్పుడు వెళ్ళడానికి నా దగ్గరే శారీసే లేవు అంటా ఉన్నదన్నమాట. ఇంకా నేను నజ్జు కోసం 2 డ్రెస్సెస్ కొనిచ్చి పెట్టున్నానని చెప్పానుగా, సో ఇవే అనమాట అవి. ఇంకా సుదర్శన్ కొనిచ్చినవి ఇవి అక్కడ మాల్లో. 2 ప్యాంట్స్ 2 టీషర్ట్స్ అనుకుంటాను. సో ఇవి ఇంకా నాకు ఆ క్రీమ్ కలర్ ప్యాంట్ ఉంది కదా, అదైతే ఎంత నచ్చేసిందో, భలే ఉంది. సేమ్ అలాంటిదే టెడ్డీకి కూడా తీసుకోవాలి అనిపించింది అనమాట. సో ఇదే అనమాట షర్ట్, చాలా బాగుండింది. ఇంకా అక్కడ ట్రయల్ రూమ్లో వేసుకొని చూసింది, కరెక్ట్గా ఉన్నాయి. ఇంకోటి అయితే జీన్స్ ప్యాంట్ ఎంత బరువు ఉందంటే, ఓ మై గాడ్ నేను చెప్పలేను, అంత బరువు ఉంది అది. ఇంకా ఈ ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో. ఇదే నేను చెప్పేది, ఎంత బరువు అంటే అంత బరువు ఉంది, ఫుల్ ఆఫ్ పాకెట్స్ ఉన్నాయి దానికి. సో అంతే, ఇంకా ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.